మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ అయితే తీసుకెళ్ళడం జరిగింది పోలీసులు. ఏం చెప్తారు మీరు? చెప్పడానికి ఏం లేదు. అది జరిగిందని కొంతమంది మార్పింగ్ అని అంటారు, కొంతమంది జరిగిందని అంటున్నారు. జరిగింది అయితే కాదు. ఇప్పుడు ఆయన ఎవరో చనిపోయారంట. ఫస్ట్ చనిపోయారండి, ఏదో ఏదో గుద్దింది, ఏదో చనిపోయారు. అంటే ఈయన వెహికల్ అయితే కాదు అనేసి అంటున్నారు. అయితే ఇప్పుడు తల మీదకి ఎక్కింది, బాడీ మీదకి ఎక్కింది. తల ఏమైనా మామూలుగా ఉంటుందా? తల తల్లాగా ఉంటే అది యాక్సిడెంట్ ఎలాగవుద్ది? అది మార్పింగ్ అని వాళ్ళే మార్పింగ్ చేసి పెట్టారు, వాళ్ళు ఇదే అయ్యారు. అది అంటే ఇది మార్పింగే కాదు, ఒరిజినల్ వీడియో వచ్చింది. అంత ముందు రాలేదు కాబట్టి వేరే వెహికల్ ఢీకుందని చెప్పేసి అన్నొచ్చారు కదా. ఇప్పుడు జగన్ చేసేటప్పుడు అందరూ కూడా ఒక మాట అన్నారు, ఇదంతా ఫేకు ఫేకు ఫేక్ అని. మరి ఇప్పుడు వీళ్ళు చేసిందేంటి? ఇవన్నీ ఇప్పుడు కూడా వీళ్ళు ఫేక్ చేస్తూనే ఉన్నారు కదా. భయపడేవాడు జగన్ కాదు, భయపడేవాడు చంద్రబాబు. భయపడలేని వాడు జగన్. మరి ఇప్పుడేంటి, కేసులతో పాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు A2గా ఉన్నారు కేసులో, A1కేమో డ్రైవర్ గారు ఉన్నారు. ఈ రెండు కేసులు కూడా బలమైన కేసులు, తప్పించుకోవడానికి కుదరదు, శిక్ష పడే అవకాశం ఉంది అంటున్నారు కదా. నేను ఒక మాట చెప్పనండి, 16 నెలలు జైల్లో పెడితేనే జగన్ భయపడలేదు. ఈ చిన్న చిన్న కేసులు వాళ్ళు ఏవో పెడుతున్నారు, పెట్టించుకోండి, అవన్నీ చేయండి, జగన్ అరెస్ట్ చేయండి. ఎవరు అరెస్ట్ చేసినా కూడా జగన్ భయపడ్డు కదా. భయపడే ఆ కేసులు వేరు, ఇప్పుడు రెండు కేసులు నమోదైన కేసులు బలమైన కేసులు కదా. జనాల్లోకి ఇప్పుడున్న అధికార పార్టీ ఏంటంటుందంటే, జనాల్లోకి జగన్ అనేవాడిని మరిపించేయాలి. మరిపించాలని అంటే ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. మన చంద్రబాబు నాయుడు అంటాడు, మీరు ప్రజలు అడిగితే ఓకే, జగన్ అడిగితే మేము ఎలా ఇచ్చేస్తాం, ఏది మేము చేయమన్నాడు. కానీ జగన్ వల్ల ఇవన్నీ పథకాలు వస్తున్నాయి కదా. అమ్మఒడి ప్రవేశపెట్టింది ఎవరు? జగన్. ఇస్తానని చెప్పి ఇవ్వలేనిది ఎవరు? చంద్రబాబు. ఇస్తానని చెప్పింది ఇవ్వలేనిది చంద్రబాబు. ఇస్తానని ఇచ్చింది కూడా జగన్. ఆయన వల్లే కదా పథకాలన్నీ జనాలకు తెలిసి అయ్యాయి. అది మరి ఇప్పుడేంటి, మరి దీనివల్ల మరి అరెస్ట్ కనుక అయితే కనుక సింపతి ఏమన్నా వచ్చే అవకాశం? అరెస్ట్ చేసుకుని అండి ఇంకా సింపతి ఇంకా పెరుగుద్ది కానీ తగ్గుద్ది. జగన్ అంటే జగనే కదా. వైసీపీ ఏమంటుందంటే ఇది కక్షపూర్తి చర్యగానే చూస్తున్నారు, కక్షపూర్తి చర్యతోనే అరెస్ట్ చేశారు, కారు తీసుకెళ్ళిపోతున్నారు అంటున్నారు కదా. కారులే కదండి తీసుకెళ్తాంటారు, జగన్ కాదు కదా. కార్లు తీసుకెళ్తే కారులో పడ్డాయని అంటున్నారు కదా. ఇప్పుడు మామూలుగా ఏదైనా కూడాను ఇప్పుడు నా బండి కింద ఓలని పడ్డారనుకోండి, బండి అక్కడ ఆపుతారా? ఆపుతారు కదా. పోలీసులు ఆపుతారు, చుట్టుపక్కల జనాలు ఆపుతారు, ఎవరికో తగిలించి దొబ్బేసాడురా అని అంటారు. అదే నేను నడిచెళ్ళాను అనుకోండి, నడిచెలు తగిలితే నేనే కూతీసాను, నేనే కుమ్మిసాను అంటే ఎలాగవుద్ది? అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు, చూడలేని వాళ్ళు ఉన్నారు. అది ఎలా జరుగుతుంది? అది ఇది ఫేక్ అంటారా నిజం అంటారా? మీరే చెప్పాలి. అది ఫేక్ వీడియోలు పెట్టి ఈయన తల నలగలేదట, బాడీ నలగలేదట, ఫేక్ ఇది గుద్దేసిందంటే ఏది కారు కింద పడిపోయారు అనేసి అని అంటున్నారు. కారు కింద పడితే మామూలుగా ఉంటుందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి 3 కార్లను 100 మందికే పర్మిషన్ ఇచ్చారు కదా. ఎక్కువ మంది వెళ్ళడం వల్ల ఇలా జరిగిపోయింది. ఆయనతో పాటు ఆ రోజు 2 చనిపోయారు. ఇప్పుడు రీసెంట్ కూడా బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కూడా చనిపోయాడు, అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం వల్ల అని చెప్పేసి కూడా అంటున్నమాట. పూర్వం చంద్రబాబు నాయుడు గుంటూరులో మీటింగ్ పెట్టాడు, చిన్న ఇరుకు సందులో. అక్కడ 10 మంది ఎంతమంది చచ్చిపోయారు. చచ్చిపోయినా కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. పరామర్శించడానికి వెళ్ళకుండాను చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటే మమ్మల్ని కూడా కుమ్మెత్తలు అనుకొని దొబ్బేశాడు. జగన్ కూడా అలా చేయలేదే. ఆయన ఎందుకు చచ్చిపోయాడో ఎలా చచ్చిపోయాడో తెలియదు, కానీ మామూలు పరామర్శించడానికి మాత్రం వెళ్ళాడు. అదే జరుగుంటే అక్కడ జనాలు ఉంచుతారా? ఇప్పుడు మీరు అనేవాళ్ళు ఉన్నారు, అక్కడ ఎవరినైనా కొట్టిసాం అనుకోండి, కొడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రే ఆడేంట్రా కొడిసాడు అని చెప్పేసి 10 మంది చూసి కొట్టాకొస్తారు. అదే అలా జరగండాలి కదా. అది జరగలేదని అంటే అర్థమేంటి? వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు. ఇది వాళ్ళని జగన్ని మాత్రం ఈ చుట్టుపక్కల వీళ్ళని ఉంచకూడదట. ఎప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒక్క మగాళ్ళట, వాళ్ళ గురించే ఉంటుందట ప్రపంచం. అదే ఇది మన ఆంధ్రప్రదేశ్ అంతా.